నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. విజయవాడ తూర్పు నియోజకవర్గం మొగల్రాజ్పురం బోయపాటి శివరామకృష్ణయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ స్కూల్లో 50 మందికి పునరావాసం కల్పించారు. 50 పడకలు, హెల్త్ క్యాంప్, మరుగుదొడ్లు మొదలైన వసతులు కల్పించామని శానిటర్ ఇన్ఛార్జి పి నరసింహారావు వివరాలు తెలియజేశారు. మోందా తుఫాను నేపథ్యంలో కొండ ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు మోందా తుఫాను నేపథ్యంలో ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ ఎక్కడా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి అప్రమత్తంగా ఉండేందుకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండ చర్యలు విరిగిపడేందుకు అవకాశం ఉన్న కొండ ప్రాంతాలను పరిశీలించి అక్కడ ప్రజలకు మోందా తుఫాను నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ప్రకృతి వైపరీత్య ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలనే సదుద్దేశంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచన చేశారు. ఈ సైక్లోన్ సందర్భంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి వచ్చేప్పటికి మనకు మేజర్ ఇష్యూ ఈ కొండ చర్యలు దిగువన ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఎవాక్యువేట్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. మనకు ఒక 150-200 హౌసెస్ వరకు అలాగా కొండ చర్యలు దిగువన కొన్ని హౌసెస్ ఉన్నాయి. లాస్ట్ టైం మార్చి వరంలో కూడా ఒక 5-6 మెంబర్స్ చనిపోవడం మనకు అందరికీ తెలిసిందే. సో కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము. ఆ కొండ చర్యల కింద ఉన్న హౌసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా ఎవాక్యువేట్ చేయమని, ఇది రిలేటివ్స్ ఇంటికైనా వెళ్ళండి, లేదంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ దాదాపు 156 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళమని చెప్పేసి మనము రిక్వెస్ట్ చేస్తున్నాము. మండల్ టీము అదేవిధంగా విఎంసీ కావచ్చు, తర్వాత ఎంఆర్ఓ కావచ్చు, ఎస్హెచ్ఓ కావచ్చు, వీరంతా కలిసిపోయి చెప్తున్నారు. కొందరు సహకరిస్తున్నారు, కొందరు సహకరించట్లేదు. సో కొంత మధ్యాహ్నం దాకా చూసి ఇంక వర్షం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళని ఎవాక్యువేట్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని లాజిస్టిక్స్ కూడా మనం అక్వైర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బెల్లర్స్లో మనకు రికార్డెడ్ వాయిస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా డ్రాగన్ లైట్స్, ఆస్కా లైట్స్, తర్వాత పోలీస్ కమ్యూనికేషన్ కూడా బలోపేతం చేయడం జరిగింది. మనకి 42 డ్రోన్స్ ఉన్నాయి. డ్రోన్స్ కూడా ముఖ్యంగా మనకు ఒక జిల్లాలో ఒక 75 ప్లేసెస్లో వాగులు వంకలు ప్రవహించే అవకాశం ఉన్నందువలన ఆ వాగులు వంకల వాటి డ్రోన్ పిక్చర్స్ ద్వారా సునిశ్చితంగా పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ప్రతి 605 కమిషన్ మన సెక్రటేరియట్స్ ఉన్నాయి, సచివాలయాలు ఉన్నాయి. ఈ సచివాలయాలను కూడా ఆ సచివాలయం ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒకవేళ మనకు సెల్ ఫోన్ వ్యవస్థ అనేది మనకు దెబ్బతింటే కమ్యూనికేషన్ ఎలా చేయాలని దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము. మనకు 4 రిపీటర్స్ ఉన్నాయి. ఇంకొక రిపీటర్ కూడా పెట్టి మనము అన్ని ఏరియాస్ కూడా కనెక్ట్ అయ్యేటట్టు చూస్తున్నాము. సో పోలీస్ కమ్యూనికేషన్ అంటే మన సెల్ ఫోన్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయిన పరిస్థితుల్లో పోలీస్ కమ్యూనికేషన్ ఎలాగా ఉపయోగించాలనే దాని మీద ప్రయత్నాలు చేస్తున్నాము. ఈసారి వంగవీటి రాధాకృష్ణమూర్తి 51వ వర్ధంతి కార్యక్రమం బందరోడ్ లో ఉన్న వంగవీటి రాధా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణమూర్తి అభిమాని విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా మాట్లాడుతూ వంగవీటి రాధాకృష్ణమూర్తి సమాజం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని అభిమాని అన్నారు. వంగవీటి రాధా వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, వంగవీటి రాధారంగ పోరాటాలు ఆశయాలు నెరవేరుస్తున్నామని, వంగవీటి రాధాకృష్ణ ఉన్నప్పుడే యునైటెడ్ ఇండియన్ స్థాపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రాధారంగ అభిమానులు, మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ వంగవీటి మోహన రంగ, జోహార్ వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు, జోహార్ వంగవీటి మోహన రంగ. పేదలకు అండగా, విద్యార్థులకు అండగా అనేక రకాల సమాజ సేవ కోసం ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన నాటినటువంటి మొగ్గ ఇవాళ మహావృక్షమై ఉభయ రాష్ట్రాల వ్యాప్తంగా అనేక మంది నాయకులు పుట్టారు. అందులో ప్రజల కోసమే అసూలు బారినటువంటి రాధా గారు, రంగా గారు, వీళ్ళని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్ళు ఏంటంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు వీళ్ళు పెద్దగా చదువుకోకపోయినా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా విద్యార్థుల పట్ల అనే విపరీతమైనటువంటి ప్రామాణ్యాలు ఉండేవి. రాధా గారు అయితే ఆ రోజుల్లో పుస్తకాలు, పెన్సిళ్లు, ఫీజులు కట్టేవాళ్ళు, ఐటీఐలో సీట్లు ఇప్పించేవాళ్ళు. రంగా గారు అయితే ఒకనొక దశలో ఒక విద్యార్థి యునైటెడ్ ఇండిపెండెన్స్ తరఫున పోటీ చేస్తే అతను కంపల్సరీ మనకేంటంటే కాలేజీలో గెలుస్తాం, అతనికి ఏంటంటే ఆర్థిక పరిస్థితి లేదు, ఫీజు కడితే కానీ అతను పోటీ చేయడానికి అవకాశం లేదన్నప్పుడు ఆయన ఆ రోజున సబ్జెక్ట్ రాధా గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఆయన పోరాటాల నుంచి ఆయన స్ఫూర్తిగా తీసుకుని తర్వాత రంగా గారు, రాధా గారు ఉన్నప్పుడే యునైటెడ్ ఇండిపెండెన్స్ సెంటర్ స్థాపించి విద్యార్థులందరికీ, విద్యార్థుల సమస్యలకి ఒక వేదిక కావాలని చెప్పని గుర్తించారు. ఎక్కువగా చదువుకోకపోయినా సరే విద్యార్థుల సమస్యల మీద ఒక అవగాహన తెచ్చుకుని యునైటెడ్ ఇండిపెండెన్స్ ద్వారా స్టూడెంట్స్కి అండగా నుంచోవడం కాకుండా ట్రేడ్ యూనియన్లు కానీ, అంటే ఒక రాజకీయ వేదిక కాకుండా ఒక
సమాంతర వేదికలాగా ప్రజలందరికీ ప్రజా సమస్యల మీద ఒక అండగా నుంచున్నారు. అందుకనే ఈనాటి కూడా ఆంధ్ర రాబిన్ డెవలప్మెంట్ అంటే అది ఒకవేళ రాధా గారు ఎన్నుకుంటా ఉంటారు. రాధా గారి తర్వాత అదే వేదిక మీద నుంచి రంగయ్య గారు వచ్చారు. రంగయ్య గారి తర్వాత నుంచి ఎంతోమంది నాయకులు పట్టుకొచ్చారు. అంటే ఆ రోజు బీజం వేసింది మొత్తం ఎంతో వేదిక తయారు చేసింది పెద్ద రాధా గారు. ఆస్తి కోసం తన కొడుకు కోడలు వేధింపులకు గురి చేస్తున్నారని విజయవాడకి చెందిన ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. గ్రామీణ వీధిలో 65 ఏళ్ల వయసు కలిగిన బాయన లక్ష్మి నివాసం ఉంటుంది. అయితే ఆస్తి కోసం పెద్ద కొడుకు కోడలు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు. తనను ఇంటి నుండి బయటకు గెంటివేశారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని చెప్పారు. నా పేరు బాయి లక్ష్మి, నా భర్త పేరు తిన్నాదరావు. నేను నా కొడుకులు ఇద్దరు, నా కూతురికి పెళ్లిళ్ళు అయిపోయి, నా కొడుకులకి అయిపోయి. నా కొడుకు పేరు పవనం. ఆ పిల్లలు హైదరాబాద్లో జాబ్ చేసుకొని వాళ్ళ భర్త భార్యలు అక్కడ సెటిల్ అయిపోయారు. నా పెద్ద కొడుకు ఆనందు నేను నాగలక్ష్మి కలిపి ఉంటే అమ్మ ఏంటి అమ్మా కోళ్ళలో మాట్లాడుకొని ఉంటాం. పద్దాక ఆ కూరలే తెచ్చాను, ఆ ఆదివారం మాటలు ఉండమ్మంటే పద్దాక నన్ను బయటకు వెళ్ళమో చేయలేమని కొట్టేసింది. నన్ను కొట్టేస్తే ఎందుకు వచ్చింది గోళ, మొగుడు పిల్లలు ఉంటారులే అని నేను వేరే అద్దెకి తీసుకొని వెళ్ళిపోయాను. అద్దెకి తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ నేను వెళ్ళే కొద్ది రోజులకి మొగుడిని పిల్లలు కొట్టేసి తోలిసింది. తర్వాత పిల్లలు కూడాను వంటగడ్డ పిల్లలు కొడుతుంటే పిల్లలు ఎందుకమ్మా అప్పద్దా ఫోన్ చేసి మాకు అన్నాలు ఎడతలేదు, చేస్తున్నాను పిల్లలు అన్నారట, నాకు తెలీదు. అది తోలిసా. ఆ పిల్లలు వచ్చేసి నా దగ్గరకు వస్తే నాకు దగ్గరకు వద్దురా బాబా నేను తోలిసాను. నేను రిటర్న్ వెళ్ళిపోతాను, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీసు వాళ్ళే నాకు అప్ చెప్పారు, లేదమ్మా నీ దగ్గర ఉంచుకో, పిల్లలు రిటర్న్ వెళ్ళిపోతామంటున్నారని. సరే ఇంకా పిల్లలు భారం మాకు పెద్ద సాధిస్తుంది, నేను సాధించలేకపోతున్నాను. నేను న్యాయం చేస్తారని చూస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ బాబుకి, లోకేష్ బాబు దగ్గరికి నాకు న్యాయం చేస్తారని మీకు అందరికీ చెప్తున్నాను. నాకు పోలీసుల దగ్గర నాకు న్యాయం జరుగుతలేదు. మీరంతా కలిపి నాకు న్యాయం చేసి పెడతారు, లేకపోతే నేను చచ్చిపోతాను. నాకు ఆత్మ ఇదే. లేకపోతే లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే నేను చచ్చిపోతాను. ఇంకా నాకు కలెక్టర్ గారు కమిషనర్ గారు నాకు మీ తెల్ల అనుకొని న్యాయం చేయండి. నాకు 65 వయసు వచ్చేసింది. నేను ఎక్కడికైనా ఉంటాను అద్దెలు కట్టుకొని. నేను నా మామగారు జ్ఞాపకం ఇస్తూ చేస్తూ ఆ ఇంట్లోని నా భర్త నా మామగారు ఇచ్చారు. అందులో నన్ను ఉండాలి నా భర్త తోని ఉన్నాను ఎన్నాళ్ళు ఇచ్చో అదన్నా అప్పుడు దాకా నాకు ఉంచండి. నేను చచ్చిపోతే వాళ్ళే పంచుకుంటారు, వాళ్ళే చేస్తారు. నేను చచ్చిపోయిన దాకా నా ఇంట్లో ఉంచేలాగా చెయ్యండి. మీరంతా కలిపి నాకు న్యాయం చేస్తారని నేను వచ్చాను. నేను ఇసుకెక్కిపోయి పోలీసులు అంట తిరిగి ఇసుకెక్కిపోయి నేను వచ్చాను. నన్ను తప్పుగా అనుకోకండి. నన్ను మీ తల్లి అనుకొని పవన్ కళ్యాణ్ బాబు, ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారు అంతా కలిపి నాకు న్యాయం చేస్తారు అనుకున్నాను. మీ న్యాయ పరిపాలనలో నాకు ఒక న్యాయం చేసి పెడతారు అనుకున్నాను. అలాంటి దానికి నన్ను పవన్ కళ్యాణ్ బాబు చేస్తాడని నాకు తెలుసు. మోందా తుఫాను ప్రభావిత ప్రాంతాలను సురక్షితంగా ఎదుర్కొంటామని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుడివాడ 27, 28 వార్డుల్లో పర్యటించి పరిశీలించారు. విజయవాడ రోడ్లోని డ్రైన్ లో నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా జంగిల్ క్లియరెన్స్, సిల్ట్ తొలగింపు పనులు పరిశీలించారు. ప్రజలు ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. అధికారులకు అందరం అందుబాటులో ఉండి ప్రజలకు అన్ని విధాలుగా సహకరిస్తామని 28వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పులవర్తి డేవిడ్ బాబు, 28వ వార్డు ఇన్ఛార్జ్ సొంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనకి మెంతా తుఫాను, ఈ తుఫాను సహాయ చర్యల్లో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యలు ఇవన్నీ కూడా మనకి, ఎందుకంటే గుడివాడ టౌన్ కి ఈ రోజు నైట్ రేపు చాలా అత్యధిక నెంబర్ లో హెవీ రైన్ పడుతుందని మనకి ప్రెడిక్షన్ ఉంది. అదేవిధంగా గాలుల తీవ్రత కూడా ఉంటుందని చెప్తుంది. దాని సహాయ చర్యల్లో భాగంగా టౌన్ లో వివిధ రకాల ఆల్రెడీ మనం ఎప్పుడైతే డ్రైనేజ్ వాటర్ వెళ్ళేటట్టు ఎక్కడ కూడా వాటర్ రాకుండా చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ జేసీబీలు ఎంగేజ్ చేసాము, ఆయిల్ ఇంజిన్స్ పెట్టాము. అన్ని వార్డుల్లో కూడా సహాయ చర్యలన్నీ ముమ్మరంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకి ఏ అవసరం వచ్చినా మనము ఒక కంట్రోల్ రూమ్ కూడా సెటప్ చేయడం జరిగింది. దానికి ప్రతిరోజు కూడా 3 షిఫ్ట్లో ఎంప్లాయీస్ వేసి ఎటువంటి సమస్య వచ్చినా ఇమీడియట్ గా పరిష్కారం చేస్తున్నాము. దానిలో భాగంగా రాత్రి ఇక్కడ మనకి వామగాల దగ్గర కూడా ఎక్కువ రైన్ వచ్చిన సందర్భంలో ఇదంతా సర్ఫర్ చేద్దని చెప్పడం జరిగింది. కాబట్టి నైటే మనము ఇక్కడ జేసీబీ మాట్లాడి ఈ డ్రైన్ మొత్తం కూడా క్లియరింగ్ పెట్టడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ ముప్పు గురి కాకుండా చర్యలు అనేది తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. గుడివాడ 1 టౌన్ ప్రజలకి మా పోలీస్ వారి తరఫు నుంచి విజ్ఞప్తి, ఈ యొక్క సైక్లోన్ సందర్భంగా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని ఉన్నాము. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మేము ఫేస్ చేయగలం. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా మేము ఆ సమయంలో చేసుకొని ఒక తాటి మీద నడుస్తున్నాము. ఆ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు, మాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మేము సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళని అలర్ట్ చేసి సీన్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన గుడివాడ మున్సిపాలిటీ వారు ఈ యొక్క పూర్తి చేతి పనులు చేస్తున్నారు. వీటి కూడా మేము పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా మాకు గుడివాడలో కొంతమంది టిప్పర్ యజమానులు, జేసీపీ యజమానులు, ట్రాక్టర్ వాళ్ళు కూడా మాకు స్వచ్ఛందంగా ఎవరైనా ప్రజలను తరలించాల్సి వస్తే మేము ముందుకు వస్తామని చెప్పి కొంతమంది మాకు ఆ ఫెసిలిటీ ఆ యొక్క అవకాశాన్ని కల్పించారు. వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని మా దగ్గర పెట్టుకున్నాం. దీనికి ఈ యొక్క విపత్కర పరిస్థితి ఎదుర్కొనడానికి మోంతా తుఫాను నేపథ్యంలో గుడివాడ అగ్నిమాపక శాఖ ముందస్తు సన్నాహకాలు చేపట్టింది. అసిస్టెంట్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ ఆంజనేయులు నేతృత్వంలో అత్యవసర వేళల్లో వెలుగును అందించే ఆస్కాన్ లైటింగ్ యంత్రాన్ని అధికారులు పరీక్షించారు. అత్యవసర సేవలు అందించేందుకు అవసరమైన యంత్ర సామాగ్రిని సిద్దం చేసుకున్నారు. ఏడీఎఫ్ మాట్లాడుతూ గుడివాడలో 8 బృందాలను సిద్దం చేశామని, ప్రజలకు తక్షణం సహాయం అందించేందుకు సర్వసన్నద్దంగా ఉన్నట్లు సమస్యలు తలెత్తే ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం తెలపాలన్నారు. సోషల్ మీడియాలో నకిలీ పోస్టులను నమ్మవద్దన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ మహబూబ్ సుబాని, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. మొంతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీస్ శ్రీ పి వెంకటరమణ గారి యొక్క ఆదేశాల ప్రకారం మన కోస్టల్ తీర ప్రాంతం అంతా విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు అగ్నిమాపక సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ అయితే కనుక ఈ అగ్నిమాపక సిబ్బంది ప్రతి అగ్నిమాపక కేంద్రం నుండి మన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మన మచిలీపట్నం, అవనిగడ్డ, బంటిమిల్లు, అదేవిధంగా గుడివాడ ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది అనేది ముందస్తుగా తుఫాను రాక ముందస్తుగానే సిబ్బందిని నియమించడం జరిగింది. ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ కనుక అయినట్లయితే కనుక ఇక్కడి నుంచే సిబ్బందిని ఆ యొక్క గ్రామాలకు కానీ లేకపోతే ఆ యొక్క పట్టణాలకు కానీ పంపి చెట్లు కానీ కణ స్తంభాలు కానీ ఎటువంటి ఏమైనా అవసరం ఏమైనా కొలాప్స్ అవడం కానీ జరిగినట్లయితే మా యొక్క సిబ్బంది అన్ని పరికరాలతో ముందస్తుగా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎవరు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి. ముందుగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలి. ముఖ్య గమనిక ఏంటంటే ఈ 2 రోజులు ప్రజలెవరు బయట ప్రాంతాలకు తిరగవద్దు, ఇంట్లోనే ఉండవలసిందిగా కోరడం జరిగింది. అదే స్కూల్స్ కూడా సెలవడం జరిగింది కాబట్టి పిల్లలు కూడా బయటకు తిరగవద్దు. ఎందుకంటే చెట్లు కానీ స్తంభాలు కానీ ఈ యొక్క గాలి తీవ్రతకి పడడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రభుత్వం ముందస్తు చర్యలుగా ప్రతి గ్రామానికి, మీ ఇంటికి ప్రతి ప్రభుత్వ అధికారులు అందరి సిబ్బంది అందరూ ఉండడం జరిగింది. ఇందులోనే రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని
డిపార్ట్మెంట్లు ఇందులో భాగస్వామ్యంగా ఉన్నాయి. ఎవరు అధికారులకు పడకుండా ముఖ్యంగా ఏమైనా ఎమర్జెన్సీ అయితే కనుక అగ్నిమాపక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 101 కానీ 100 కానీ 112 కానీ 108 కానీ ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క అత్యవసర పరిస్థితి చెప్పినట్లయితే మా యొక్క సిబ్బంది వచ్చి మీకు యొక్క రక్షణగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ముందుగా ఏంటంటే ప్రభుత్వం గుర్తింపు పొందిన మీడియా అదేవిధంగా ఛానల్ ద్వారానే మీరు ప్రజలందరూ విని నా యొక్క సూచనలు పాటించాల్సిందిగా కోవడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చినటువంటి వార్తలు చూసి పబ్లిక్ భయాందోళనకు గురవుతున్నారు. అవన్నీ మీరు ఎవరు నమ్మొద్దు. కృష్ణా జిల్లా గుడ్లమల్లేరు మండలం వేంగున్ గ్రామంలో వెంచేసి ఉన్న కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు 17వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి అభిషేకం, వివిధ రకముల పుష్పములతో మంత్రపుష్పం అనంతరం తీర్థప్రసాదం వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంకు ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే మోహన్, ధర్మకర్తల మండలి సభ్యులు గౌతమ్, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ మల్లి పెద్ద సుబ్రహ్మణ్యం, వడ్లమన్నాడు జనసేన పార్టీ నాయకులు శ్రీ పెన్నేరు నాగవెంకట లీలాశేఖర్, గుడ్లవెల్లేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వెనిగండ్ల నాగేశ్వరరావు తదితరులు పూజా కార్యక్రమానికి హాజరయ్యారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. राजेश्वरी नाम हेस्या लक्ष्मी नाम हेस्या यहतगोत्रं परस्य गुरेवाम नाम हेस्या द्रव्यादक सर्वमान जगोत्रं परस्य मारक नाम हेस्या द्रव्यादक परस्य बहुमान विशेषस्तर धरतया अभयानि भागव्य ईश्वर्यानि विद्यार्थं అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మయా సంకల్పిత సమస్త వృత్తి వ్యవసాయ వ్యాపార ఉద్యోగేషు అఖండ ప్రవర్ధమాన ఫల సిద్ధ్యర్థం శ్రీ కొండలమ్మ దేవ్యాః సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా ఆచరణార్థం మమ వంశ అభివృద్ధ్యర్థం దేవ్యాః సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మయా సంకల్పిత సమస్త కార్యేషు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం పరిసరాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు పలు ప్రాంతాల్లో ఉన్న పుట్టలలో పాలుపోసి పూజలు చేశారు. అలాగే స్థానిక పేరంపేట రోడ్లో వాటా గంగానమ్మ ఆలయ సమీపంలో వేప చెట్టు వద్ద పూజలు చేస్తూ ఉండగా నాగపాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు పాముకి పూజలు చేశారు. కార్తీక మాసంలో ఇలా నాగపాము దర్శనంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో గోదావరి ట్యాంకు వద్ద పామాయిల్ లోడుతో వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన సంఘటన చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కెఎస్ రామవరం ఎం దొండపాటి వారిగూడెంకి చెందిన తాడిగడప రాజారావు భార్య చింతలపూడి హాస్పిటల్ కి వెళ్తుండగా పామాయిల్ హెవీ లోడ్ తో ఓవర్ స్పీడ్ గా వెళ్తున్న ఏపీ 05 TA 9779 లారీ అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీకొట్టింది. బైక్ పై ఉన్న భార్యాభర్త కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో 108 వాహనం సమయానికి రాకపోవడంతో చింతలపూడి వైఎస్ఆర్సీపీ మండల అధ్యకులు లప్పిరెడ్డి రమేష్ రెడ్డి వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు. కొద్దిగా ఉంది బడి పట్టు కొద్దిగా మంచిగా తాగిస్తున్నాయి కొద్దిగా ఏమన్నా పాత కొట్ట ఉంది బళ్ళలో కామరకోట నుంచి చింతలపూడి వెళ్లే రోడ్డు ఇది. రాంగ్ రోడ్ లో వచ్చి పామాయిల్ లారీ అతను రాంగ్ రోడ్ లో వచ్చి 2 వీలర్ పై వెళ్తున్న ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని రాంగ్ రోడ్ లో వచ్చి కొట్టేశాడండి. ఇక్కడ పామాయిల్ తోటలో ఈ లారీలు వేసుకెళ్లే వాళ్ళకి స్పీడ్ ఏ మాత్రం తోలుతున్నారు, వాళ్ళ కంట్రోల్ లేదు. ఆర్టీఏ అధికారులు పట్టించుకోరు. ఎంత 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 లోడ్ వేసుకెళ్లేది అన్నది కూడా పట్టించుకోరు. ఆర్టీఏ అధికారులు చెక్ చేయరు, డబ్బులు తీసుకోవడం వదిలేయటం. నీ పేరేంటన్నా? రాజారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.